హాయ్ హలో వెల్కమ్ టు కుమార్ ఆన్ బార్డర్స్. ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. సో లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్. ఇండియాకి ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటి అంటే మన బార్డర్స్ ని మనం సెక్యూర్ చేసుకోవడం. ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ నుంచి కంటిన్యూస్ గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నారు. అదే పాకిస్తాన్ నుంచి అయితే కనుక ఉగ్రవాదులు మోస్ట్ ఆఫ్ దెమ్ ఎవరైతే ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నారో వాళ్ళు ఉగ్రవాదులు. అండ్ మోర్ ఓవర్ బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ తో కావచ్చు, మనం బార్డర్ షేర్ చేసుకుంటున్నది రఫ్లీ 6,000 కిలోమీటర్. చిన్న బార్డర్ కాదు, చాలా పెద్ద బార్డర్ వీళ్ళిద్దరితో ఉండేది. సో ఈ బార్డర్స్ ని సెక్యూర్ చేసుకోవడం మనకి చాలా అవసరం. ఇప్పుడు మన ఈ బార్డర్స్ ని స్మార్ట్ బార్డర్స్ గా మార్చే టైం వచ్చేసింది అనుకోవాలి. రీసెంట్ గా మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా అనౌన్స్ చేశారు, ఇండియా తన బార్డర్స్ ని ఎస్పెషల్లీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ వద్ద ఉన్న బార్డర్స్ ని స్మార్ట్ బార్డర్స్ గా నిర్మించే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతుంది అని. అసలు స్మార్ట్ బార్డర్ అంటే ఏంటి అనేది క్లియర్ గా మేము రానున్న టైంలో జస్ట్ ఇంకొన్ని మినిట్స్ లో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది మన దేశంలోనే కాదు, చాలా కంట్రీస్ చాలా పెద్ద ప్రాబ్లం. మీరు ఎగ్జాంపుల్ అమెరికాని తీసుకుంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం. అది ఈవెన్ ఎలక్షన్ క్యాంపెయిన్స్ లో కూడా దాని మీద క్యాంపెయిన్ నడపగలిగే అంత పెద్ద పాయింట్. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా పవర్ లోకి వచ్చాడంటే దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్, నేను ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని చాలా స్ట్రిక్ట్ గా పట్టుకొని వెనక్కి తరిమేస్తాను. మెక్సికోకి వాళ్ళ బార్డర్ చాలా లాంగ్ బార్డర్ ఉంది. మెక్సికో నుంచి తరచూ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో వెళ్తారు. వాళ్ళని తిప్పి కొడతాను అని చాలా ప్రామిస్ చేశాడు, వచ్చాడు, అండ్ దాని మీద వర్క్ కూడా చేశాడు. అన్ఫార్చునేట్లీ మన కంట్రీలో ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ తరిమి వేయడం అనేది ఒక స్ట్రాంగ్ ఎలక్షన్ క్యాంపెయిన్ పాయింట్ గా నడవట్లేదు. ఏదో స్టేట్ లెవెల్లో, బార్డర్ స్టేట్ లో నడుస్తుంది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఎలక్షన్స్ ముందు క్యాంపెయిన్ లో వీటి గురించి ఏ అపోజిషన్ పార్టీ కావచ్చు, కరెంట్ పార్టీ కావచ్చు, అంత స్ట్రాంగ్ గా దీని గురించి మాట్లాడట్లేదు. మనము 7 కంట్రీస్ తో మన ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకుంటాం. దట్ ఈస్ రఫ్లీ అరౌండ్ 14,000 కిలోమీటర్స్, అంటే 14,000 కిలోమీటర్లు బార్డర్. ఈ బార్డర్ ని సెక్యూర్ చేయడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. అది కనుక మనం చేయగలిగితే మన దేశంలో ఇల్లీగల్ గా వచ్చి ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళని ఆపొచ్చు, ఉగ్రవాదుల్ని ఆపొచ్చు చాలా వరకు. అలాగే స్మగ్లింగ్ యాక్టివిటీస్ కావచ్చు, ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటిని మనం ఆపగలగచ్చు. ఈ స్మార్ట్ బార్డర్ ప్రాజెక్ట్ కనుక స్టార్ట్ అయితే డైరెక్ట్ బెనిఫిట్ వచ్చేది మన బిఎస్ఎఫ్ కి, అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి. వాళ్ళకి చాలా పవర్స్ ఉంటాయి, టెక్నాలజీ ఉంటుంది. సో వాళ్ళని బార్డర్ సెక్యూర్ చేయడానికి వాళ్ళకి ఎక్కువ పవర్స్ ఉంటాయి. అదే కనుక మనం బార్డర్ సరిగ్గా సెక్యూర్ చేయలేకపోతే, జస్ట్ ఇమాజిన్, ఒక ఇండియన్ సిటిజన్ గా మనం ఏదైతే బెనిఫిట్స్ పొందుతామో, ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఇండియాలో వచ్చి కూడా తను కూడా అదే బెనిఫిట్స్ అంతా పొందితే మళ్ళీ మన సిటిజన్షిప్ కి ఉండే వాల్యూ ఏంటి, ఉండే ప్రివిలేజ్ ఏంటి? ఏది ఉండదు కదా. సో వీ నీడ్ టు యాక్ట్ అగేన్స్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. స్మార్ట్ బార్డర్ అంటే ఏంటి అంటే మీకు క్లియర్ గా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్ గా ఫెన్సింగ్ వేస్తే 2 కంట్రీస్ బార్డర్ మధ్య దాన్ని మనం బార్డర్ అంటాం. స్మార్ట్ బార్డర్ అంటే ఆ ఫెన్సింగ్ కి లైక్ ఎలక్ట్రిసిటీ ఉంచడం కావచ్చు, లేదా థర్మల్ ఇమేజింగ్ కెమెరాస్ కావచ్చు. థర్మల్ ఇమేజింగ్ కెమెరాస్ ఏం బెనిఫిట్ ఇస్తాయి అంటే, నైట్ టైం ఎవరైనా మనిషి అటువైపు నుంచి వస్తుంటే మనకి క్లియర్ గా ఆ సీసీ కెమెరాస్, ఏదైతే థర్మల్ ఇమేజింగ్ కెమెరాస్ ఉంటాయో దాంట్లో మనకి తెలిసిపోతుంది మనిషి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమని. సో దట్ మన బిఎస్ఎఫ్ వాళ్ళు త్వరగా యాక్ట్ చేయొచ్చు. అది కాకుండా మనము డ్రోన్స్ వాడతాము. సో డ్రోన్స్ వల్ల పైన డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా మనం నిఘా పెట్టచ్చు ఏరియల్ వ్యూలో. సో ఏ మూమెంట్స్ ఉన్నా కనిపెట్టచ్చు. అది కాకుండా గ్రౌండ్ సెన్సార్స్ ఉంటాయి. సెన్సార్స్ మనం గ్రౌండ్ లో పెడితే ఎదురుగా వచ్చే ఏదన్నా కానీ ఒక వెహికల్ కావచ్చు, ఫుట్ స్టెప్స్ అంటే మనుషులు నడిచే సౌండ్ కావచ్చు, దాన్ని బట్టి మనకు బిఎస్ఎఫ్ సోల్జర్స్ కి అర్థమవుతుంది, ఓకే లైక్ రఫ్లీ ఒక 10 మెంబర్స్ వస్తున్నారంటే దానికి ఆపోజిట్ గా మన ఎవరైతే బిఎస్ఎఫ్ ఫోర్సెస్ ఉన్నారో వాళ్ళు ఎంతమంది వెళ్ళొచ్చు అనే మనకు ఒక క్లారిటీ తెలుస్తుంది. సో ఇది మనకు ఒక ఎడ్జ్ ఇస్తుంది వాళ్ళని ఆపడానికి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని. అది మాత్రమే కాకుండా రెడార్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఇంకా చాలా చాలా ఫీచర్స్ ఉంటాయి ఈ స్మార్ట్ బార్డర్ లో. ఇది మన సెక్యూరిటీ ఫోర్సెస్ కి ఇన్ఫిల్ట్రేషన్ ఆపడానికి ఒక మంచి పవర్ గా ఉపయోగపడుతుంది. మరి అలాంటి టెక్నాలజీ మనకు అందుబాటులో ఉండాలి అంటే ఖచ్చితంగా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫ్యూచర్ లో మన ట్యాక్స్ పేమెంట్స్ కొంచెం ఇంక్రీజ్ అయినా ఆశ్చర్యపోకర్లేదు. స్మార్ట్ బార్డర్స్ మనం మాత్రమే కాదు, ఆల్రెడీ చాలా కంట్రీస్ వర్క్ చేస్తున్నాయి, చేసాయి కూడా. ఎగ్జాంపుల్ మనం ఇజ్రాయెల్ తీసుకుంటే వీళ్ళు స్మార్ట్ ఫెన్సింగ్, దానికి కరెంట్ ఉంచడము, లేదా సెన్సార్స్ కావచ్చు గ్రౌండ్ మీద, థర్మల్ ఇమేజింగ్, ఇవి మాత్రమే కాకుండా వీళ్ళు అండర్ గ్రౌండ్ సెన్సార్స్ కూడా పెట్టారు. ఏమంటే ఎవరైనా గాజా నుంచి కానీ ఆ స్ట్రిప్ నుంచి ఎవరైనా అండర్ గ్రౌండ్ టనల్ యూస్ చేసి ఇజ్రాయెల్ లోపలికి రావాలి అనుకున్నా కూడా ఆ సెన్సార్స్ డిటెక్ట్ చేస్తాయి. సో వీళ్ళు త్వరగా యాక్ట్ చేయొచ్చు. సో ఇంత పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. సో వీఆర్ లేట్. ఈవెన్ అమెరికా కూడా ఈ స్మార్ట్ ఫెన్సింగ్ పైన ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి వచ్చింది. వాళ్ళు కూడా చాలా పగడ్బందీగా ఉన్నారు. ఈవెన్ చైనా కూడా ఇలా స్మార్ట్ బార్డర్ పైన వర్క్ చేస్తుంది. సో మనం లేట్ అయినాం, కానీ అట్లీస్ట్ ఇప్పుడైనా స్టార్ట్ చేస్తున్నాం. ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది.
మన దేశంలో అతిపెద్ద దరిద్రం ఆర్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి కొన్ని పేర్లను అవసరము మన బిఎస్ఎఫ్కి ల్యాండ్ ఇవ్వకుండా వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వకుండా డిలే చేస్తూ కోర్టు కచేరీలు వీటి వల్ల ఏమవుతుందంటే మనం చేయాలనుకున్న ప్రోగ్రెస్ ఒక 4-5 years డిలే అయిపోతుంది. ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ ఏదైనా ఉంటే నేను మీకు షేర్ చేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్, లైక్ ది వీడియో, రీచ్ ఉంటుంది. థ్యాంక్ యూ.